అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి ముందుగానే ఉంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా సుడు రెడ్ లైన్ గెలిపియాలని ముఖ్యమంత్రి సార్ మాట్లాడుతున్నాడు ఇట్లా వాళ్ళ ఎంపీలు గెలవకుంటే పథకాలు అమలు చేయడా ఎట్లా సిద్దిపేట సబ్ స్టేషన్ల ట్రాన్స్ఫారం కాలింది మంటలు చెలరేగి నీళ్లు తల్లి మంటలు ఆర్పిపిచ్చిండు హరీష్ రావు ఆడనే ఆగి కాంగ్రెస్ బీఆర్ఎస్ కథ ఒడిచిపోయింది అంటుండు కిషన్ రెడ్డి ఢిల్లీలో కూడా మీ బీజేపీ ఎట్లున్నదో తెలుసా అంటున్నాడు కోమటిరెడ్డి ఏపీలో తెలుగుదేశానికి కాసు గిలాసతోనే కలిగిందట ఎంతో మేలు మైకుల జన సైనికులకు చెప్పిండు చిరంజీవి తమ్ముడు పవనాలు వైసీపీ సర్కారు షర్మిలను చెయ్యాలనుకున్నదట హౌస్ అరెస్టు పార్టీ కార్యాలయంలోనే వండుకొని ఏపీ కాంగ్రెస్ పార్టీ పెబ్బరెస్టు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా మునుపటి ముఖ్యమంత్రులలోనే అధికారంలోకి రాగానే అసలు సినిమా చూపెడతా అన్నట్టు ఇంటూ ఇస్తున్నాడా ఎట్లా ఏమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాత కంటెంటే కానీ కొంచెం రేవంత్ రెడ్డి సారు కొత్త రూపంలో చెప్తున్నట్టు అనిపిస్తున్నదని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు సీఎం స్పీచ్ విన్నాక మీకు ఎట్లా అర్థమైతే అట్లా అర్థం చేసుకోరి ఈ రోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా 500 రూపాయలకే సిలిండర్ రావాలన్నా 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా ఏం చేయాలి అంటే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియాలని చెప్తుండు ఒకవేళ ఓడగొడితే మాత్రం మీకు 6 గ్యారంటీలు రావంటే రావని ప్రజలను బుగులు పట్టిస్తున్నాడా ఎట్లా అంటే సారు మాటలు ఇంటే మాత్రం ఎంపీ అభ్యర్థులను గెలిపియకుంటే 6 గ్యారంటీలు అమలు కావన్న తరీకలనే చెప్పిండు అన్నట్టు అనిపిస్తుంది అంటుర్రు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు సిద్ధమా అని ఇంతగానో స్పీచ్లు ఇచ్చుడు కంటే మీరిచ్చే హామీలు మీరు మంచిగా అమలు చేసుకుంటా పోతే యాది పెట్టుకుని వాళ్ళే మీ చెయ్యి మీద గట్టిగా గుద్దుతారు సారు ఓట్లు అంటుర్రు ముఖ్యమంత్రి గారి ముచ్చట ఇన్నోళ్ళు సిద్దిపేటలో ఉన్నట్టుండి ఏమైందో కానీ 220 kV సబ్ స్టేషన్ డామ్ అని వెళ్ళిపోయింది ఒకటే తీరుగా మంటలు లేచినాయి 1 కాదు 2 కాదు 5 మండలాలు మొత్తం అంధకారంలోనే గడిపినాయి చిమ్మన చీకట్ల చిన్నంగోస కాలేదు ఈ ముచ్చట ఎరకగానే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పట్టణానికి చేరుకుని ఇట్లా అరుచుకుర్రు తొందరగా మనది కూడా మన ఆడికెళ్ళి తొందరగా ఇగో ఇట్లా ఫోన్లు చేసి వాటర్ ట్యాంకర్లు తెప్పించి దగ్గరుండి మంటలు ఆర్పిపిచ్చిండు హరీష్ రావు సారు ఎండలు కూడా ఎక్కువ ముదరనే లేదు మంటలు అంతగానం ఎందుకు ఎగిసిపడ్డాయో ఎందుకు పొద్దుందాములనే సబ్ స్టేషన్ వెళ్ళిపోయింది ఇంకా అర్థం కాకుండా ఉన్నదట ఇక ఈ ముచ్చట ఎరకగానే బస్సుల మంత్రి పొన్నమన్న పని కట్టుకొని బిరాన వచ్చిట్లా అన్నాడు ప్రమాదం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నారు దాని తర్వాత విద్యుత్ అంతరాయం అయితే విద్యుత్ యొక్క ప్రమాదం వల్ల విద్యుత్ నిలుపుదల ఆగిపోయిందో దాన్ని వెంటనే రిస్టోర్ చేసి ఇంకో వారం దినాలనే 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకము అమలుగా పోతున్నదట అగో సర్కారు ఏర్పడి ఇప్పటికి 2 నెలలు దాటి 3 నెలల పడ్డది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాము ఇట్లా మస్తు మాటలు చెప్పిర్రు ఇంకా అమలు అయితేనే లేదని బాధతోని నిరాశతోని అట్లా ఉన్నోళ్ళందరూ ఏం ఫికర్ పెట్టుకోకూరి ఎందుకంటే ఇప్పుడు చెప్పింది ఎవరో కాదు ఖుద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంకో వారం దినాల్లో మీ అభయాస్తం దరఖాస్తుల మీరు పెట్టుకున్న ఆర్జీ పాస్ అయితే మట్టుకు మీరు ఫ్రీ కరెంట్ పథకానికి అర్హులు అయితే మట్టుకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఫ్రీగా ఇస్తారట మీ ఇంటికి ఇక తెల్ల కూపన్ కరెంట్ లేని కొందరు ఇండ్లకు ఉచిత కరెంట్ రాదట అగో ఎలక్షన్లప్పుడేమో ఇంటింటికి ఫ్రీ కరెంట్ అని చెప్పి ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే అని ఇట్లా ఎప్పుడు ఏంది ఇదేనా మాట తప్పం మడమదిప్పం అని మాట నిలబెట్టుకోకపోవడు అంటురు రేవంత్ రెడ్డి గారి మాటలు ఇన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ కథ ఓడిచిపోయింది బీఆర్ఎస్ పార్టీకి రేపనేది ఉండదంటున్నాడు తెలంగాణ కమలం పువ్వు పెద్ద ముత్తైదువు కిషన్ రెడ్డి సారు అగో తెలంగాణను 10 ఏళ్లు కారు పార్టీ ఏలితే కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు అధికారంలో ఉన్నది 2 పార్టీలను బీజేపీ కిషన్ రెడ్డి గారు ఇట్లెందుకు అన్నాడో ఏం కథనో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వస్తే ఏమీ లాభం ఉండదు బీఆర్ఎస్ పార్టీ అయితే అసలే లాభం ఉండదు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ముగిసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి రేపనేది లేదు ఇన్నారా ఇట్లా అంటున్నాడు అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లేస్తే మూసీ నదిలో కలిసినట్టే అవుతుంది తప్పితే ప్రజలకు ఏం పాయిది ఉండదు ఎందుకంటే వాళ్ళు ఢిల్లీకి పోయి వేసేది ఏముండదు అంటున్నాడు ఈయన ఇట్లా అనగానే ఇక కోమటిరెడ్డి సార్ ఇదే ముచ్చట మీద ఇట్లా అనుకొచ్చిండు 4 ఏళ్ళు ఆయన దగ్గర 1000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని సొంత తెలంగాణకు 200 కోట్లు తెచ్చుకోలేని కిషన్ రెడ్డి
ఆయన నిన్న పార్టీ మీటింగ్ లేదో ప్రచార బేరీ అంట ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు అని. మిస్టర్ కిషన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పది. ఢిల్లీలో ఉన్న మీ సెంట్రల్ సర్కారు నుంచి రాష్ట్రానికి కూడా ఏం ఫాయిదా లేదా అంటున్నాడు. ఏమో పోన్రి, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు పొద్దుపోవుడు తప్పితే జనానికి మేలు జరిగింది ఏం లేదంటారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజకీయం లీడర్రా మాటలు వింటున్నోళ్ళు. మహబూబ్ నగర్ చేయి పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరో చెయ్యెత్తి మరీ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మైకులా గట్టిగా చెప్పిండు. కొడంగల్ సభల సారు అట్లా కాంగ్రెస్ అభ్యర్థిని చూపెట్టంగానే సభకొచ్చిన వాళ్ళల్లో కొంతమంది సంబురపడ్డారట. ఇంతకు ఎవలా ఎంపీ క్యాండిడేట్ అంటారా? నేను ఎప్పుడెందుకు సీఎం గారి మాటల్లో మీరే నుండి రేవంత్ గారు ఇక చూపెట్టుర్రా ఇన్ను. వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఇన్నరా వంశీచంద్ర రెడ్డిని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా నిలబెడుతున్నామని ఇట్లా కొడంగల్ సభలో చెప్పిండు. 50,000 మెజారిటీకి తక్కువ కాకుండా గెలిపినరి. ఏడికన్నా పోతే మీరు గర్వపడేటట్టు నేను ఉంటా. రేవంత్ రెడ్డి ఇవ్వాలంటే మా బిడ్డ, మా పాలమూరు బిడ్డ అని 10 మందికి చెప్పుకునేటట్టు మీ పేరు నిలబెడతా అన్న తరీకలు అనుకొచ్చిండు. రేవంతం సారు రేపకల్లా మా గెలుస్తారు గాని మీరు మాత్రం మాట తప్పకుండా మడిమే తిప్పకుండా హామీలన్నీ మంచిగా అమలు చేయిర్రి అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఆగమైపోతున్న పసుపు కొమ్ము పార్టీకి పానం పోసింది జనసేన పార్టీ అట. ఒకవేళ గిలాస గిట్ల సైకిల్ ఎక్కి సవారీ చేయకుంటే శిలుం బట్టి సత్రోలు అయ్యి ఇప్పటికే ఏ శనగ బఠానీలకో ఉల్లిగడ్డలకో వేసి టీడీపీ ఆఫీసుకు తాళాలు చేసే కాడికి వచ్చేదట. అగో ప్రజల పచార లేదనుకునే కాసు గిలాస పార్టీతోని తెలుగుదేశానికి అంత ఫాయిదా ఉన్నదా అంటే ఉన్నదంటున్నాడు పవనాలు. పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి లాగి ఇన్నరా పోయిన తేప ఎలక్షన్ల సైకిల్ పార్టీ పంపషారైతే పాపం అని మన గిలాసను సైకిల్ మీద పెట్టి పసుపు పార్టీని పండో అనుకుంటా ఎత్తుకొని తిరిగినాం. గతి లేకుండా ఆయన తెలుగుదేశానికి జీవి గంజి పోసినాం అంటుండు. జనసేన పెబ్బ చిరంజీవి చిన్న తమ్మునికి సినిమాల తప్ప ప్రజల ఫాలోయింగ్ కూడా ఎక్కువ లేదు. చంద్రాల సార్కు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఇక పవనాలు ప్రసంగం విన్నాక బండి కింద నడుస్తున్న కుక్క బండి బరువు నేనే మోస్తున్నా అని అనుకున్నట్టు అనిపిస్తలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సైకిల్ పార్టీ పెబ్బ చంద్రాల సారుకు పానం సహకరిస్తలేదట. 37 ఏండ్ల బట్టి సైకిల్ తొక్కి 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 సత్రోలు అయ్యిండట. ఇప్పటికైనా ఆయనకు రెస్ట్ కావాలంటున్నది బాబుగారి భార్య భువనేశ్వరమ్మ. గామెందుకు గట్లంటది బాలన్న అంటే ఆమె మనసులో ఉన్నది మొత్తానికి ఇట్లా బయటకు అన్నది. కావాలంటే మీరే నుండి. ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. చంద్రాల సార్కు రెస్ట్ ఇస్తే ఈమె కుప్పం నుంచి నిలబడుతుందట. ఇక బాబు గారికి చేత కాకుండా నేను చేసుకొస్తా అని ఇట్లా చెప్పంగానే అధికారంలో ఉన్న నగరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజమ్మనేమో నవ్వుకుంటా ఇగో ఇట్లా అన్నది. మాట చంద్రబాబు నాయుడుకి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది, ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు. కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి భువనేశ్వరి గారు తన కోరిక బయట పెట్టడం చూస్తుంటే పాపం చంద్రబాబు నాయుడుకి పని అయిపోయిందన్న సంగతి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. చంద్రాల సార్ పని అయిపోయిందని శాతనైతే లేదని మేము చెప్తే ఇన్లేదు. ఖుద్దు ఆయన ఇంటామనే చెప్తున్నది ఆయన పని అయిపోయింది అని అనుకొచ్చింది. అయితే ఇంతకు భువనేశ్వరమ్మ చంద్రాల సార్కు సత్తా ఉన్నదని చెప్పిందా, సల్లబడ్డాడు అని చెప్పిందా పురాగా అర్థమైతే లేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీల విద్యార్థుల బతుకు ఏం చక్కదనం లేదని మేము వాళ్ళ తరపున పోరాడుతుంటే వేల మంది పోలీసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఆ వైసీపీ లీడర్లకు ఎట్లా న్యాయమవుతుందో ఎట్లా జయమవుతుందో అని ఎక్స్ ఖాతాల రాసుకొచ్చింది రాజన్న రాజకీయ వారసురాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్న చెల్లె బ్రదర్ అనిల్ కుమార్ భార్య షర్మిలక్క. ఇగో వీడియో కూడా పోస్ట్ చేసింది. వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేసిర్రు. నిలదీస్తే అరెస్టులు చేస్తుర్రు. మా చుట్టూ 1000 మంది పోలీసులను పెట్టిర్రు. ఇనపకంచెలేసి మమ్మల్ని ఎటు మెసలనీయకుండా బందీలు చేసిర్రు. నిరుద్యోగుల తరపున నిలబడితే అరెస్టులు చేస్తుర్రు. మమ్మల్ని ఆపాలని చూస్తే మీరు ముమ్మాటికి నియంతలే. ఇందుకు మీ ఒంటెద్దు పోకడనే నిదర్శనము. మా లీడర్లు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వాలీని వెంటనే ఇడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. 23,000 పోస్టులు భర్తీ చేస్తామని బాగా నమ్మించి 6,000 నోటిఫికేషన్లే చేసుడేంది? ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి తప్పు. వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని రాసుకొచ్చింది. మరి జగనన్న చెల్లె షర్మిలక్క చెప్పినట్టు క్షమాపణ చెప్తాడా చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. వారం రోజులనే 500 గ్యాస్ బుడ్డి పథకం అమలు చేస్తామంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. గెలిచిన వెంటనే చేస్తామని ఎన్నికల ముంగట చెప్పిండు. ఇప్పటికి 2 నెలలు దాటి 3 నెలలు కూడా గడిచిపోయి దగ్గరికి వస్తున్నాయి. ఇంకా చేయలేదని మహిళలు బాధపడుతుంటే నువ్వేందే బాలన్న వారం దినాల్లో ఇస్తాడంటున్నావు అంటారా? ముఖ్యమంత్రి సారే అన్నాడు. ఇనుండ్రి మీరే. రాబోయే వారం రోజుల్లో మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత
మన ప్రభుత్వం తీసుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికీ కూడా తెలిసే విధంగా అడిగి మరి మళ్ళా సప్పట్లు కొట్టించుకున్నాడు ఏ లీడర్తోనన్నా అవుతుందా? అది కేవలం రేవంత్ రెడ్డి గారికే సాధ్యం అనిపిస్తలేదు. మాట తప్ప మడిమే దింపమని చెప్పినట్టే చేస్తున్నట్టున్నాడు కదా. ఇక ఖుద్దు ముఖ్యమంత్రి సారే కొడంగల్ మహాసభల ఇంత గట్టిగా చెప్పిండు కాబట్టి అరువులైన మహిళలారా అభయాస్తం దరఖాస్తుల మీ గ్యాస్ బుడ్డి పథకం పాస్ అయిందో లేదో పోయి ఆశా వర్కర్లను అంగన్వాడీ అమ్మలక్కలను అడిగి తెలుసుకోర్రి. 500 గ్యాస్ బుడ్డిని వారం గడిచిన తెల్లారి మీ వంటశాలల్లో పెట్టుకోర్రి అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. షెల్లె అన్న కనికరం లేకుండా ఏపీ కాంగ్రెస్ పెబ్బ షర్మిలను హౌస్ అరెస్ట్ చేయమని చెప్పిండట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు. పోలీసులు కూడా పని కట్టుకొని పోయి మరీ హౌస్ అరెస్ట్ చేద్దామనుకుంటారట. ఆ ముచ్చట షర్మిలమ్మ చెవులో పడంగానే పార్టీ ఆఫీసులనే పరిపేసుకొని వండుకున్నది. పట్టుపరుపుల మీద పవలించవలసిన షర్మిలక్కకు పార్టీ ఆఫీసులనే పండుకునేంత కష్టం వచ్చిందంటే దీనికి కారణం ముమ్మాటికి జగనన్ననే అని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారట. ఇట్లా కటిక నేల మీద వండుకున్న కన్నబిడ్డను చూసి కానరాని లోకాన ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది అని ఎంత గోస పడుతున్నదో ఏమో. ఇంటికాడున్న విజయమ్మ కూడా బిడ్డని ఇట్లా చూసి ఎంత కుమిలిపోతున్నదో. మరి వైసీపీ సర్కారు ఎందుకు హౌస్ అరెస్టు చేయాలనుకున్నది అంటే మెగా డిఎస్సి వెంటనే ప్రకటించాలే, లేకుంటే సెక్రటేరియట్ ముట్టడిచ్చి సర్కారును ముప్పు తిప్పలు పెడతామంటే మీరేంది మమ్మల్ని పెట్టేది, మేమే మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతామని పోలీసులు పంపిర్రట. రాజకీయం చూడుండ్రి, అన్న చెల్లెనే హౌస్ అరెస్ట్ చేయించే కాడికి తీసుకొచ్చి ఆఫీసులో నిద్రించే కాడికి తెచ్చిందంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఫ్యాన్ గుర్తుతోని సైకిల్ గుర్తుతోని ఉన్న కండోముల ప్యాకెట్ల వీడియోలు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలోనైతే వైసీపీ టీడీపీ రంగుల్లో ఉన్న సేఫ్టీ డబ్బాలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఏ రాయరంకులోడన్నా కావాలని కథగట్టిండా, రచ్చ చేయాలని 6 రాజకీయ పార్టీల రంగులతోనే రిలీజ్ చేసిండా అంటే ఆ ముచ్చట అయితే నాకు తెలియదు. చూసినాక మీరే చెప్పాలి మరి. చూసినరా, మంచిగా కొటేషన్లు కూడా రాసిర్రు. వైసీపీ రంగుతోనే ఉన్న కండోము డబ్బా మీద సిద్ధమని బొటనేలంత పెద్ద అక్షరాలతోని వైఎస్ఆర్సీపీ గురించి రాస్తే, టీడీపీ రంగులో ఉన్న డబ్బా మీద భవిష్యత్తుకు గ్యారంటీ అని దాని మీద కూడా రాసి ఇగో ఇట్లా వీడియోలు తీసి వైరల్ చేస్తుర్రు. కానీ కండోమ్ ప్యాకెట్లను ఇట్లా కావాలనే తయారు చేసి ఆ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీని, ఈ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీని ఇట్లా బదనాం చేస్తుర్రా, లేకుంటే ఇంకా వేరే పార్టీలోళ్ళు చేసిర్రా ఏమో కానీ వీడియోలు అయితే వైరల్ అంటే వైరల్ అవుతున్నాయి. ఒక వైరల్ కాదు సోషల్ మీడియాలో. మనిషి ఎక్కువ దినాలు బతకాలంటే ఏం చేయాలో మంచి ముచ్చట తెచ్చిన. ఇది ఇన్నాక అందరికి పంపితే కొంతమంది మారినా చాలా మందిని బతికించిన వాళ్ళు అవుతారు. ఎన్నో ఏండ్లు ఎక్కువ బతుకుతారు వాళ్ళు కూడా. కొందరు శాస్త్రవేత్తలు చెప్పినట్టు చెప్తే బ్రహ్మ రాసిన తలరాతను కూడా మలిపేసి మీకు మీరే నెత్తిరాత రాసుకోవచ్చునట. నమ్ముతలేరు కదా, అయితే చెప్తా పండి. దినం ఎక్సర్సైజులు చేస్తే 144 పాళ్ళు ఎక్కువ మందికి ఆవుసు ఎక్కువ పెరుగుతుందట. సిగరెట్టు, గుట్కా, పాన్పరాకు, తంబాకు, సుట్ట, బీడి, గంజాయి, ఉక్కా దాగుడు బంద్ చేస్తే 121% ఎక్కువ దినాలు బతుకొచ్చురాట మనిషి. ఇక మందు మానేసి బీల్రు బందు పెట్టి వీటికి బదులు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మంచిగా తింటే 119% ఎక్కువ దినాలు బతుకొచ్చట. ముఖ్యంగా 7 నుంచి 8 గంటలు ఏ ఫికర్ లేకుండా నిమ్మలంగా నిద్రపోతే ఉన్న హౌస్ కంటే 18 వాళ్ళు ఎక్కువ బతుకొచ్చునట. మద్యపానం, ధూమపానం చేసేటోళ్లతోని కాకుండా ఆ అలవాట్లు లేనోళ్లతోని దోస్తాని చేస్తే కూడా అట్లా కూడా 5% ఎక్కువ బతుకొచ్చునట. ఇవన్నిటిని మానేసి పాటిస్తే మట్టుకు 173% ఏ దావకానాలు దండకర్సు లేకుండా ఈజీగా బతికేయొచ్చట. ఎముడు సావుమని పాశం పట్టుకొని తరుముకొని వచ్చినా గానీ పానం మంచిగుంది, మంచిగా లేనప్పుడు కొంచబోయేదందుకు మళ్ళా రాపో అని మర్రగొట్టొచ్చునట. మీ పానాలు మీ చేతుల్లోనే ఉన్నాయి, ఆలోచించుకోరి. ఈ వీడియో మీ చుట్టాలు పక్కాలందరికీ పంపుర్రి. వాళ్ళను కూడా వాళ్ళ చుట్టాలు దోస్తులకు పంపమనుర్రి. పానాలు నిలబెట్టుర్రి, పుణ్యం కట్టుకోర్రి. ఇక ఇవి ఇలా నేను తెచ్చిన ముచ్చట్లున్నాయి, అస్సలు ఉన్నారే. రోజుకింత బాగా చూస్తున్నారు. ఇంకా పెరిగిపోతున్నాయి వ్యూస్, ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఊరు, ఇట్లనే పెరుగుర్రి, ఇంకానే ఆదరించురు. ఇంకా మంచి ముచ్చట్లు తెస్తూనే ఉంటా, మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం.